ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగును కాక. దేవుడు దీవించి ఆశించును కాక. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరం మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. అవును, దేవాది దేవుడు, ఆయన కృపను మనం ధ్యానించాలి. ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిని, ఆయన ఘనతను మనం చాటిస్తూ ఈ భూతి గంతముల వరకు ఆయన యొక్క మహిమను, ఘనతను ప్రకటించేవారిగా ఉంటున్నప్పుడు, మనం దాన్ని నిదానించి చూసినప్పుడు, ఆ దేవాది దేవుని యొక్క ప్రసన్నతను మనం నిదానించి చూసినప్పుడు, దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉంటాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన యొక్క పాదాల చెంతకు పరిశుద్ధాత్మతో ఆయన చెంతకు చేరి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి, ఘనకు, మహిమకు అర్హుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా కనికరములు కల దేవాది దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై దేవాది దేవా, మహోన్నతుడివైన రాజాదిరాజా, ఇదిగో తండ్రి, నీ పాదాల చెంత చేరడానికి దేవా మాకు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా, నేను నిదానించి చూడడానికి దేవా, నీ ముఖ దర్శనాన్ని చూడడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మీ సన్నిధికి దేవా, నీ పరిశుద్ధ స్థలానికి దేవా మమ్మల్ని చేకున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, రాజులకు రాజువై, దేవాది దేవుడువై దేవా, ప్రభులకు ప్రభువై దేవా, నిరంతరము దేవా పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భూ దిగంతముల వరకు దేవా నీ కీర్తి, ఇదిగో దేవా అయ్యా నీ మహిమ, నీ ఘనతతో దేవా నింపుతున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆలయంలో చేరి, నీ పరిశుద్ధ సన్నిధిలోకి చేరి దేవా నేను స్తుతించి గణపరిచినప్పుడు దేవా, అయా మా జీవితాల్లో చేసిన దేవా ప్రతి మేలును, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా, అయా ఇదిగో మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. సదాకాలం మాకు తోడుగా ఉంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మరణం వరకు దేవా అయా మమ్మ విడువక, ఎడబాయిక దేవా నీ కోగిట్లో దాచుకుంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ముదిమి వచ్చు వరకు నీ చెంకనెత్తుకున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అతి పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పూజ్యనీయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహనీయడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా నిన్నే కనపరుస్తూ దేవా, అయ్యా ఇదిగో దేవాది దేవా, ఇదిగో మాకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవా, అయ్యా మాకిచ్చిన కృపను బట్టి దేవా, మాకిచ్చిన నెమ్మదిని బట్టి దేవా, నీ రక్షణ ఆనందాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తూ, గణపరుస్తూ దేవా, నిన్ను కొనియాడుతూ దేవా నీ సన్నిధిలోకి చేరే భాగ్యం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో సాయంకాల సమయం అందు దేవా నిన్ను ప్రేమించి దేవా నీ సన్నిధికి చేరి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించవచ్చున్నానయ్యా. అద్వితీయుడా దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, రాజాదిరాజా, ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవా నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీ బలమైన స్వరాన్ని, నీ ప్రభావమైన స్వరాన్ని దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లోకి దేవా అయ్యా నువ్వేదైతే నిర్ణయించావో దేవా, నీ చిత్తమేమో దేవా ఏమై ఉన్నదో దేవా మేము తెలుసుకునే కృపను దేవా నీ స్వరము ద్వారా మాకు తెలియజేయమని
తెలియచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ బలమైన స్వరముతో దేవా మాతో మాట్లాడినప్పుడు దేవా మేము బలపడతామయ్యా. అయ్యా ఇదిగో శక్తిహీనులైన మమ్మల్ని దేవా నీ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని బలపరచమడొచ్చున్నానయ్యా. ఆత్మీయంగా దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని నింపమడొచ్చున్నాను. నీ ఆత్మీయ వరాలతో నీ ఆత్మీయ అభిషేకముతో దేవా మమ్మల్ని నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు ఉండి నడిపించబడొచ్చున్నాను. నీ కృపా క్షేమములు మా మీద కుమ్మరించి దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ఆరాధనకు ప్రధాన యాజకుడుగా నువ్వు ఉండి దేవా నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలో బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని. బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని. ధవళవన్నుడా నీ పాదము చూచి ధవళవన్నుడా నీ పాదము చూచి ప్రేమతో సాగి పాడుచుంటిని. ప్రేమతో సాగి పాడుచుంటిని. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని. గాయపడ్డ చేతులు నేను చూచి గాయపడ్డ చేతులు నేను చూచి కన్నీళ్లతో నిన్ను ఆరాధింతునే. కన్నీళ్లతో నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిమి. మేకులు దిగిన కాళ్ళను చూచి మేకులు దిగిన కాళ్ళను చూచి విరిగిన మనసుతో ఆరాధింతునే. విరిగిన మనసుతో ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని. ముళ్ళ కిరీటం నేను చూచి ముళ్ళ కిరీటం నేను చూచి ఆవేదనతో నిన్ను ఆరాధింతునే. ఆవేదనతో నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే. బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి
చుంటిని ఉమ్మబడిన మోమును చూచి ఉమ్మబడిన మోమును చూచి తుల్లి పాడి నిన్ను ఆరాధింతునే తుల్లి పాడి నిన్ను ఆరాధింతునే ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని ఈటతో పొడిచిన దృశ్యం చూచి ఈటతో పొడిచిన దృశ్యం చూచి అయ్యో నాన్న అనుచు ఆరాధింతునే అయ్యో నాన్న అనుచు ఆరాధింతునే ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని ధవళవర్ణుడా నీ పాదము చూచి ధవళవర్ణుడా నీ పాదము చూచి ప్రేమతో సాగి పాడుచుంటిని ప్రేమతో సాగి పాడుచుంటిని ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే ఆరాధింతునే నిన్ను ఆరాధింతునే ముద్దు పెట్టి నిన్ను ఆరాధింతునే బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని బంగారు యేసయ్యా నిన్ను స్మరించి ఆనందముతో స్తుతి పాడుచుంటిని అవునయ్యా ధవళవర్ణుడవే రత్నవర్ణువై దేవా మా మధ్య దేవా అప్పరంజి పాదములు కలిగిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అగ్ని నేత్రములు కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అతి సుందరుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా ఇదిగో తండ్రి మా కొరకే దేవా నీ శరీరాన్ని నలగొట్టుకున్నవాడా అయ్యా ఎంత కృపను మా మీద చూపినవాడా మా మీద ప్రేమను చూపినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అతి సుందరమైన నీ శరీరాన్ని దేవా మా కొరకు బలిగా అర్పించిన గొప్ప దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము చేసిన తలంపులతో ఆలోచనల వల్ల దేవా అయ్యా ఇదిగో నువ్వు తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించావయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో మేము చేసిన చేతులతో చేసిన పాపాల కొరకు దేవా అయ్యా ఇదిగో అరచేతుల్లో దేవా మేకులు దిగగొట్టుకున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా పాపము చేయడానికి పరుగులెత్తిన పాదాల కొరకు దేవా అయ్యా నీ పాదాలలో దేవా శీలలు కొట్టుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ ప్రేమతో దేవా మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను నీ విలువైన రక్తాన్ని దేవా మా కొరకే చిందించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ వీపును దేవా దున్నబడిన వీపుగా దేవా అయ్యా ఇదిగో కొరడా దెబ్బలతో కొట్టించుకున్నవాడా నీ శరీరాన్ని దేవా మా కొరకు దేవా నలగగొట్టుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత గొప్ప కృపను
కృపను దేవా, ప్రేమను దేవా మా మీద చూపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఈ పాటి వారం అయ్యా అయ్యా ఇదిగో తండ్రి, నీ అమూల్యమైన ప్రేమలోకి దేవా, నీ అమూల్యమైన విశ్వాసంలోకి దేవా, నీ పరమ రాజ్యంలోనికి దేవా మేము ఎన్నిక లేని మమ్మల్ని దేవా మా కొరకు దేవా నిన్ను నువ్వుగా అర్పించుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా, నీలా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరూ లేరయ్యా. అయ్యా ఇదిగో మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుం చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, విజయశీలుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నేను కొనియాడుతూ గణపరుస్తూ దేవా నీ పాదాల చెంత చేరి నేను స్తుతించే భాగ్యము దేవా నాకు మాకు అందరికీ దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపబడవచ్చున్నాను, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇక్కడ ఉంచబడవచ్చున్నాను. ఆదరణకర్తగా దేవా అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినిపించబడవచ్చున్నాను. మా ఆత్మలకు కావాల్సిన అమూల్యమైన ఆహారాన్ని, మా ఆత్మలకు కావాల్సిన తృప్తి కలిగిన ఆహారాన్ని, మమ్మల్ని బలపరిచే ఆహారాన్ని దేవా నీ జీవ మన్నాతో, వాక్యం అనే మన్నాతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా చేసుకోమని ఆన్లైన్ ద్వారా దేవా, యూట్యూబ్ ద్వారా దేవా వీటిన ప్రతి ఒక్క హృదయాలకి దేవా కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దాయిచ్యమని నీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య భాగము కీర్తనలు 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాని కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అనునిత్యము పరమును విడిచి దేవా భూమికి దిగి వచ్చి మాతో మాట్లాడుతూ మా జీవితములకు అవసరమైనటువంటి నీ కట్టడలను, నీ న్యాయ విధులను, నీ ధర్మశాస్త్రమును మాకు బోధిస్తూ మేము నడవవలసినటువంటి మార్గములో మమ్మల్ని నడిపిస్తున్న దేవాని కొతనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులమైనటువంటి మేము ప్రభువా నీ మాటలను మా హృదయం అనే పలక మీద వ్రాసుకోవడానికి, మా నుదుటిని బాసికము వలె కట్టుకోవడానికి, మా చేతికి కంకణముల వలె మేము కట్టుకోవడానికి మీ కృప చూపించమని, శ్రేష్టమైనటువంటి మీ మాటలు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరము మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగము 19వ కీర్తన, దావీదు రచించినటువంటి కీర్తన 19వ కీర్తన 13వ వచనము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మన విశ్వాస జీవితాల్లో ప్రతిదినము అనేకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. పాప క్షమాపణ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, అలాగా స్వస్థత కొరకు ప్రార్థన, అనేక విషయాల గురించి మనము ప్రతి దినము కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది మనకు ఆక్సిజన్ లాంటిది. ప్రార్థన అనేది మన భక్తి గల జీవితానికి ఇంధనము వంటిది. కాబట్టి ఎవ్రీ డే మనం ఏం చేస్తామంటే వి ఫిల్ విత్ అవర్ ప్రేయర్, వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ప్రేయర్. మన హృదయాలను, మన జీవితాలను, మన భక్తి గల జీవితాన్ని ప్రార్థన ద్వారా నింపుతూ ఉంటాం. ప్రార్థనలో మనం ఎంత బలముగా, శక్తివంతముగా ఉంటామో అంత విజయ జీవితాన్ని, జయ జీవితాన్ని మనము కలిగి ఉంటాం.
అయితే ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గనక మనం చూస్తే ఇది కూడా ఒక ప్రార్థనే. అయితే ఈ ప్రార్థన ఎప్పుడూ చేసేటటువంటి ప్రార్థన లాంటిది కాదు, అనగా పాప క్షమాపణ గురించి చేసేటటువంటి ప్రార్థన కాదు. ఈ ప్రార్థన కొంచెం క్రొత్తగా ఉంటుంది. కింగ్ డేవిడ్ ప్రేయిడ్ ఏ వెరీ డీప్ ప్రేయర్ హియర్. చాలా లోతైనటువంటి ఒక ప్రార్థనను ఇక్కడ దావీదు చేస్తున్నాడు. He did not only pray for forgiveness, but also prayed for protection from sin itself. కేవలము క్షమాపణ కొరకు, పాప క్షమాపణ కొరకు అతను ఇక్కడ ప్రార్థించట్లేదు. రాజైన దావీదు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన కేవలము పాప క్షమాపణ గురించి చేయడం లేదు, కానీ అసలు నేను పాపంలోనే పడకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. హీ ప్రేయిడ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్ ఇట్ సెల్ఫ్. దురభిమాన పాపములలో పడకుండా. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. పాపం చేసిన తర్వాత మనము దేవుని యొద్ద క్షమాపణ కోరుకుంటాం, క్షమించమని వేడుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. దేవా, నా వల్ల ఈ పాపం జరిగింది, నన్ను క్షమించు అని చెప్పి. కానీ ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, పాపము జరిగిన తరువాత క్షమించమని ప్రార్థన చేసేట కంటే కూడా అసలు పాపములోనే పడకుండా నీ దాసుణ్ణి నువ్వు ఆపవా అని దేవుడికే మనల్ని రక్షించే పని. పాపములో పడకుండా, పాపమనే గోతిలో పడకుండా, పాపమనే జిగట ఊబిలో మనము పడకుండునట్లు నన్ను కాపాడు, నన్ను కాయు, నన్ను ఆపుము అని దేవునికే పనపు చెప్తున్నాడండి. Many believers pray, Lord, forgive my sins. But David prayed, Lord, keep me away from sin. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. మనం చూసినట్లయితే పాపాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది మనము తెలిసి తెలియకుండా చేసేటటువంటి పాపాలు, తెలియక చేసేటటువంటి పాపాలు. రెండవది తెలిసి చేసేటటువంటి పాపాలు. ఫస్ట్ వన్ ఈజ్ అన్ఇంటెన్షనల్ సిన్స్. మనకు తెలియదు కానీ పాపం జరిగిపోయింది. రెండవది ప్రెజంషియస్ సిన్. ప్రెజంషియస్ సిన్స్ అనగా దురభిమాన పాపములు. దురభిమాన పాపములు. ఇక్కడ దావీదు తెలియక చేసినటువంటి పాపముల గురించి భయపడడం లేదు, కానీ ఈ రెండవ పాపమైనటువంటి ప్రెజంషియస్ సిన్స్, దురభిమాన పాపములను బట్టి దావీదు ఇక్కడ భయపడుతున్నాడు. భయపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే, ఈ దురభిమాన పాపములలో నేను పడకుండునట్లు నీ సేవకుని ఆపము. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా మనము నేర్చుకోవలసినటువంటి ఒక ప్రార్థన ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎందుకంటే మనుష్యులమైనటువంటి మనము ఎటువంటి స్వభావమును కలిగి ఉంటామంటే, కొన్నిసార్లు ఏది చెయ్యకూడదని అనుకుంటామో దాన్నే చేస్తూ ఉంటాం. ఏ విషయంలో అయితే నేను పడిపోకూడదని అనుకుంటామో ఆ విషయంలోనే పడిపోతూ ఉంటాం. అది మనుష్యుల యొక్క స్వభావము, మనుష్యుల యొక్క నైజము. నా మనస్సులో నేను అనుకుంటాను ఈ పాపం నేను చేయకూడదని, కానీ ఏది చెయ్యకూడదని అనుకుంటూ ఉంటానో దాన్ని చేస్తూ ఉంటాను. అందుకే
పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయున్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చెయ్య నిశ్చయించినది చెయ్యక ద్వేషించినదియే చేయుచున్నాను. చాలండి. చూడండి, మరి అద్భుతమైనటువంటి మాట. రోమా గ్రంథము, రోమా పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. మనుష్యులందరూ కూడా శరీర సంబంధులు, పాపమునకు అమ్మబడినటువంటి వారు. ఈ పాపమునకు అమ్మబడినటువంటి వారు చేసేటటువంటి పని ఏంటి అంటే, వారి క్రియలు ఏమిటంటే, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. నేను ఏదైతే చేయాలనుకుంటానో అది చేయలేను, కానీ దేన్నైతే ద్వేషిస్తున్నానో, దేన్నైతే చేయకూడదు అనుకుంటున్నానో నేను దాన్నే చేస్తూ ఉంటాను. ఇది మనుషుల యొక్క స్వభావం. పాపము, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనం ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. కాబట్టి ఇక్కడ దావీదు కూడా దేవుని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను శరీర సంబంధిని, నేను పాపమునకు అమ్మబడినటువంటి వాడిని. ఏ పాపమైతే నేను చేయకూడదు అనుకుంటానో, ఏ పాపాన్నైతే నేను ద్వేషిస్తానో, కానీ నేను దాన్నే చేస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్న దానిని నేను ఎరుగను. కాబట్టి నేను పాపం అనే ఊబిలోనికి పడిపోతూ ఉన్నాను నేను. అందుకే దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాడు, దేవా దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమాన పాపాలంటే ఏమిటి? దురభిమాన పాపములు అంటే ఉద్దేశపూర్వకముగా చేసేటటువంటి పాపాలు, తెలిసి చేసేటటువంటి పాపాలు. ప్రెజంప్షియస్ సిన్స్ ఆర్ ఇంటెన్షనల్ సిన్స్. అంటే మనకు తెలుసు కాన్సిక్వెన్స్ ఏంటి, అది మనము చేయొచ్చా చేయకూడదా అన్నది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనము శరీర సంబంధులము గనక వాటినే చేస్తూ ఉంటాం. ఈ దురభిమాన పాపములు చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందువల్ల మనుష్యులు ఈ దురభిమాన పాపములను జరిగిస్తూ ఉంటారంటే, దానికి కారణం 3 విషయాలు. మొదటిది, పర్వాలేదు, మన దేవుడు కరుణామయుడు, జాలిగల దేవుడు, నేను ఈ పాపాన్ని చేసినా కూడా నా దేవుడు ఈ పాపాన్ని క్షమిస్తాడు. గాడ్ విల్ ఫర్గివ్ ఎనీవే. ఎలాగైనా సరే దేవుడు క్షమిస్తాడు. ఈ ఆలోచన మనుషులను దురభిమాన పాపములను చేయిస్తుంది. మనుషుల యొక్క చేతులను పట్టుకొని పాపమునకు అమ్మివేయబడినటువంటి శరీరము గల శరీర సంబంధులైనటువంటి మనుషుల యొక్క చేతులు పట్టుకొని, ఈ పాపము ఏం పర్వాలేదు, నువ్వు ఇది చేసినా కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి ఈ పాపము మన ద్వారా జరిగిస్తుంది. రెండవది, నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు, ఇదేమంత పాపమేం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, ఏం జరగదు. ఈ యాటిట్యూడ్ కూడా కొన్నిసార్లు మనల్ని పాపములోనికి నెడుతుంది. మొదటిది, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు కరుణామయుడు, జాలిగల దేవుడు, ఆయన క్షమిస్తాడు, కాబట్టి నువ్వు ఈ పాపం చేసే. రెండవది,
అసలేం కాదు, ఇదేమంత పాపమే కాదు, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్, ఈ పాపాన్ని మనం చేసేయచ్చు. ఈ యాటిట్యూడ్ కూడా, ఈ ఆలోచనలు కూడా కొన్నిసార్లు మనల్ని దురభిమాన పాపములలోనికి మనల్ని నెడతాయి. మూడవది, పాపము చేసి నేను పశ్చాత్తాప పడతాను, ఐ కెన్ రిపెంట్ లేటర్. పశ్చాత్తాపం, కన్నీరు, మనము పశ్చాత్తాపంతో కన్ఫెస్ చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి పాపము చేసేయచ్చు, దానికి పశ్చాత్తాపము మనం పడినప్పుడు దాని నుండి మనం తప్పించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలతో కూడా కొన్నిసార్లు మనుషులు పాపాలు చేస్తూ ఉంటారు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, తెలిసి పాపము గనక చేస్తే, తెలిసి ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపానికి క్షమాపణ ఉండదు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. ఆ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నియు ఇకను ఉండును. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యం అనగా ఏంటి? సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, క్రీస్తును గూర్చిన జ్ఞానము మనము పొందిన తర్వాత, అనగా క్రీస్తు మార్గములోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభువుని మనము రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపములకు బలి ఇక ఉండదు. ఇఫ్ వి డెలిబరేట్లీ కీప్ ఆన్ సిన్నింగ్ ఆఫ్టర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్, దేవుని గూర్చినటువంటి దైవిక జ్ఞానమును మనము పొందిన తర్వాత కూడా ఏది పాపము, ఏది సత్యము, ఏది చేయాలి, ఏది చెయ్యకూడదో తెలిసిన తర్వాత కూడా మనము ఒకవేళ ఉద్దేశపూర్వకముగా దురభిమాన పాపములు మనము జరిగించేటటువంటి వారిగా ఉంటే, బైబిల్ మనకు బోధిస్తోంది ఆ పాపములకు క్షమాపణ లేదు, ప్రాయశ్చిత్తము లేదు. మరి ఏముందంట? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఏముంటది అంటే, తెలిసి తప్పు చేస్తే, తెలిసి పాపము చేస్తే, ఉద్దేశపూర్వకముగా పాపాన్ని జరిగిస్తే నిత్య నరకాగ్ని కొరకు ఎదురు చూడడం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ పాపమునకు క్షమాపణ ఉండదు. అందుకే దావీదు ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపము చేసిన తర్వాత క్షమించమని అడగడం కాదు కానీ, ఈ గోలంతా నాకు వద్దు కానీ, అసలు ఆ పాపములోనే నేను పడకుండా నన్ను ఆపయ్యా. బికాజ్ ఐ నో శరీర సంబంధి అయినటువంటి వాడిని నేను, పాపమునకు అమ్మివేయబడిన శరీరము గల శరీర సంబంధుడను నేను. పాపము చేయుట నా నైజం. నేనేం చేస్తున్నానో తెలియకుండానే నేను పాపాన్ని చేస్తూ ఉంటాను. రోమా 7లో మనం చూసాం, నేను చేయకూడని దాన్ని నేను చేస్తూ ఉన్నాను. నేను ఇది చేయాలని అనుకోను, కానీ అదే చేస్తాను నేను. అందుకే ఈ దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపవా అని ప్రార్థన చేస్తున్నాడు. దురభిమాన పాపమునకు ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అంటే చాలా ఉన్నాయి. దురభిమాన పాపములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము సంసోనును మనం చూడొచ్చు. ప్రజంసియస్ సిన్, దురభిమాన పాపము, సంసోను. మరి దేవుడు సంసోనుకి గొప్ప సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఎవ్వరికీ లేనటువంటి మరి బలాన్ని దేవుడు సంసోనుకి బహుమతిగా ఇస్తాడు. పుట్టుకతోనే అంతటి ఆ శక్తినిస్తాడు. సింహబలుడు అంటారు సంసోన్ని.
సింహమును మేకపిల్లను చీల్చినట్లు చీల్చి చంపేస్తాడు. అంత బలం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏ దేవుడైతే ఈ బలాన్ని సంసోనికి ఇచ్చాడో, ఇప్పుడు ఆ దేవుని ఎదుట హీ వాజ్ ప్లేయింగ్ విత్ సిన్, పాపములను చేయుట. తెలియక కాదు, తెలిసి కూడా పాపములను చేయుట. ఇంటెన్షనల్ సెన్స్, ప్రెజంషియస్ సెన్స్, దురభిమానటువంటి పాపము చేయడం అనేది సంసోన్ చేస్తాడు. నాజీరు చేయబడినటువంటి వాడు పుట్టుకతోనే దేవునికి సమర్పించబడినటువంటి వాడు, దేవుని సేవ చేయవలసినటువంటి వాడు, దేవుని కార్యములలో పాలు పంపులు పొందవలసినటువంటి వాడు వెళ్ళి దేవునికి హేయకరమైనటువంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఏ దేవుడైతే సింహమును మేకపిల్లను చీల్చినట్లు చీల్చి చంపడానికి శక్తినిచ్చాడో, ఆ సింహాన్ని చంపిన తర్వాత ఆ సింహపు కళేబరములో కుళ్ళిన ఆ సింహపు శరీరములో పట్టినటువంటి తేనెపట్టు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు కళేబరములను ముట్టకూడదు. పాపములలో వారు పాలు పంపులు పొందకూడదు. కానీ ఆ బలముతో, దేవుడిచ్చిన బలముతో సింహాన్ని చంపేసి ఆ కుళ్ళిపోయినటువంటి ఆ సింహపు శరీరంలో పట్టిన ఆ తేనె పట్టును చేతితో తెచ్చుకొని ఆ తేనెను తాగుతాడు. తను త్రాగుట మాత్రమే కాదు కానీ తన తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు ఆ తేనెని. మీరు తినండి, చాలా బాగుంది ఇది. అంత మాత్రమే కాదు కానీ కొన్ని పొడుపు కథలు వేస్తూ ఉంటాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుంచి తిండి వచ్చెను, ఈ పొడుపు కథ విప్పండి అంటాడు. కొన్నిసార్లు మనం కూడా దేవునికి ఇష్టం లేని పనులు, దురభిమాన పాపాలు చేసేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే నేను చేయకూడనదే నేను చేస్తున్నాను, నేను చేయు దానిని నేను ఎరుగను అంటున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో, క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో బహు జాగ్రత్త కలిగి మనము కాచుకోవాలి. సత్యమును గుర్చిన జ్ఞానము పొందిన తర్వాత, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఒకడు ఉద్దేశపూర్వకముగా పాపము చేస్తే ఆ పాపమునకు బలి లేదు, నిత్య నరకాగ్ని కొరకు ఎదురు చూచుట మాత్రమే మీ కొరకు మిగిలి ఉన్నది అని చెప్తున్నాడు. తెలిసి కూడా పాపాలు చేశాడు. వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాడు. చేసుకోకూడని వారితో వివాహానికి చేసుకోవాలనుకున్నాడు. చివరకు వ్యభిచారము అనేటటువంటి ఘోరమైన పాపమునకు కూడా తెగించాడు. హీ టచ్డ్ డెడ్ బాడీస్, హీ వెంట్ టు ఇమ్మోరల్ ప్లేసెస్ అండ్ హీ రివీల్డ్ హిజ్ సీక్రెట్ టు దెలీలా. దెలీలా అనబడేటటువంటి ఒక స్త్రీకి, అతడు మోహించినటువంటి అతని స్త్రీకి దేవుడు అతనికి ఇచ్చినటువంటి శక్తి వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని తన ప్రియురాలికి తెలియజేసేశాడు. చివరికి యెహోవా ఆత్మ సంసోనును విడిచిపెట్టి వెడలిపోయెను. దురభిమాన పాపములలో మనము పడకుండా దేవుని యొక్క సహాయమును మనము కొనకపోతే ఏమవుతుందంటే దేవుని ఆత్మ నీలో ఉండదు, దేవుని ఆత్మ నాలో ఉండదు. కాబట్టి మనము బహుజాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనాన్ని, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, ఆమె సంసోను, ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరచిమ్ముకుందుననుకునేను. అయితే యెహోవా అతను ఎడబాసనని అతనికి తెలియలేదు. అయితే యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. ప్రతిసారి వస్తున్నాడు వేశ్యాగృహానికి. ఆ నాజీరుకు ఉన్నటువంటి ఆ బలమునకు, ఆ శక్తికి ఉన్నటువంటి యొక్క రహస్యాన్ని ప్రియురాలికి చెప్పేశాడు. ఏం కాదులే అనుకున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దురభిమాన పాపములు చేయుటకు కారణాలు ఏంటి అంటే దేవుడు కరుణామయుడు,
క్షమిస్తాడు. రెండవది, ఇదేమంత పాపమేం కాదు, పర్లేదు, నథింగ్ విల్ హ్యాపెన్. మూడవది, నేను పశ్చాత్తాపడతాను, తర్వాత 4 రోజులు ఉపవాసం ఉంటాను. దురభిమాన పాపములు జరిగించువారు ఇటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. పర్వాలేదనుకున్నాడు, నిద్ర లేచాడు. ఫిలిష్తీయులు వచ్చినప్పుడు ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకుని జుట్టుని విరజిమ్ముతున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దురభిమాన పాపములలో పడకుండా ఉండునట్లు దేవుని సహాయమును మనము కోరుకోకపోతే ఏమవుతుందంటే 21వ వచనంలో, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతన్ని బందీగృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. చూడండి, తీసుకెళ్ళి గుండు కొట్టించేశారు, కళ్ళు పెరికివేశారు, దేవాలయపు స్తంభాలకు తిరగలి విసిరేవాడి వలె కట్టివేశారు. కాబట్టి ఈ రాత్రి ప్రెజంషియస్ సిన్స్, దురభిమాన పాపములు ఏం చేస్తాయంటే నెమ్మదిగా మనలో నుంచి దేవుని సన్నిధిని తీసివేస్తాయి. దేవుని ఆత్మ మనలో ఉండదు. పాపము చేసే ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉండదు. మనము దేవుని యొక్క ఆత్మను మనము పోగొట్టుకుంటాము. సంసోను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. రెండో మాట చూడండి, ఈ 19వ కీర్తన 13వ వచనంలో రెండవ మాట, వాటిని నన్ను ఏలనీయకము. ఏం చేస్తాయంటండి ఈ దురభిమాన పాపాలు? ఏలుతాయి, నీ మీద పరిపాలన చేస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. చిన్న పాపమే కదా, పర్వాలేదు కదా, దేవుడేమి చెయ్యడులే, క్షమిస్తాడులే, పశ్చాత్తాపడతానులే, ఉపవాసం ఉంటానులే అని ఉద్దేశపూర్వకముగా ఒకవేళ మనము పాపము చేస్తే ఆ పాపాలు మనల్ని ఏలుతాయంటండి. ప్రెజంషియస్ సిన్ గెయిన్స్ డొమినియన్. ఈ దురభిమాన పాపాలు మన మీద ఏం చేస్తాయంటే అధికారాన్ని పొందుకుంటాయి, డామినేట్ చేస్తాయి అవి. అందుకే ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, లెట్ దెమ్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ. దేవా, ఆ పాపాలను ఏలనివ్వకుండా నన్ను కాపాడవా. ఈ పాపాలు ఎలా ఉంటాయంటే ప్రారంభించే టైంలో చిన్నదిగానే ఉంటుంది. ఫస్ట్ ఇట్ ఈజ్ ఏదో అనుకోకుండా చూస్తాం, ఆ చూసిన దానికి ఇక అలవాటు పడతాం. ఆ అలవాటు పడిన దానికి ఇక దాని యొక్క బంధకాల్లోనికి మనం వెళ్ళిపోతాం. మొదట చిన్నదిగానే ఉంటుంది. బయట ఎన్నో ఎడిక్షన్స్ ఉంటాయి చూడండి. వాళ్ళందరూ చెప్పేది ఏంటి తెలుసా? నాకు కంట్రోల్ ఉంది, దీన్ని కావాలంటే నేను మానేయగలను, నేను దీని మీద నాకు అధికారం ఉంది, నో ప్రాబ్లం అంటారు. కానీ వారికే తెలియకుండా ఏం జరుగుద్దంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ దురభిమాన పాపములు నిన్ను ఏల్తాయి. చిన్నదే కదా అని ఒక పాపాన్ని మనము మొదలు పెడితే మొదట అది చిన్నదిగానే ఉంటుంది, తర్వాత అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు ఒక బంధకంలాగా మారిపోద్ది. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, దేవా వాటిని నన్ను ఏలనీయకము. బికాస్ దావీదుకు తెలుసు, ఆ దురభిమాన పాపము ఒకసారి మన జీవితంలోనికి వస్తే అది మన పైన పరిపాలన చేస్తుంది, ఏళ్తుంది. చిన్న చిన్న అబద్ధాలే కదా అని మనం అబద్ధాలు చెప్తాం, మనకే తెలియకుండా అవి పెద్ద పాపములాగా అబద్ధపు జీవితాన్ని మనము కలిగి ఉంటాం. అందుకే దేవుని యొక్క సత్యము యొక్క అనుభవ జ్ఞానము పొందిన వారు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే అబద్ధాల నుంచి మనం దూరంగా జరగాలి. లేకపోతే మన జీవితం అబద్ధం అయిపోద్ది. అబద్ధాలు మన జీవితాన్ని ఏల్తాయి, చెడ్డ అలవాట్లు మన జీవితాల్ని ఏల్తాయి.
రహస్యముగా చేసేటటువంటి పాపములు మన జీవితాల్ని ఏల్తాయి. అవి మన మీద పరిపాలన చేస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, పాపము చేయు ప్రతివాడును పాపమునకు బానిస, పాపమునకు దాసుడు. అంటే నువ్వు దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు చేసేటటువంటి పాపము. కొన్నిసార్లు అనుకుంటాం మనమేమి అసలు మనలో పాపమే లేదు అనుకుంటాం, మనమేమి పాపం చేయట్లేదు అనుకుంటాం. ఇందాక మనం చూసాం కదా రోమాపత్రికలో, నేను చేయకూడదే నేను చేస్తున్నాను, ఎందుకంటే నేను చేయునది నేను ఎరుగను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివితే అక్కడ మనము పాపము లేదు, మనలో పాపము లేదని మనల్ని మనం మోసం చేసుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తోంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. చూడండి, మరి ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందంటే, మనం చాలాసార్లు అనుకుంటాం మనం పాపము లేని వారము, నేను ఏ పాపం చేయట్లేదని. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. కాబట్టి ఈరోజు నాలో ఏ పాపం లేదు అంటున్నావా, అయితే నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీలో సత్యం లేదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధుకినిగా చేయువారగదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము మనలో ఉండదంటే ఆయన మనలో ఉండడు, మనలో దేవుడు ఉండడు. సంసోనులో జరిగింది కూడా అదే. దేవుని ఆత్మ సంసోనును ఎడబాసెను. కాబట్టి చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. పెద్ద పెద్ద భక్తులు, ఆధ్యాత్మికముగా అత్యున్నత స్థాయికి ఎదిగిన వారిలో కూడా ఉండేటటువంటి పాపము దురభిమాన పాపము. దురభిమాన పాపము సంఘాల్లో చూస్తాం, చర్చిల్లో, మందిరాల్లో చూస్తాం. కొంతమంది సంఘ పెద్దలు అనబడిన వారు, ట్రెజరర్స్, డీకన్ బోర్డు ప్రెసిడెంట్స్, వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా ఉంటూ ధర్మశాస్త్రము, బైబిల్ ఇవేమి మనకేమి పట్టవు, మనము వాటిని మించిన వారం అన్నట్టుగా వారు జీవిస్తూ ఉంటారు. దురభిమాన పాపం. దేవుని వాక్యం వీరికి తెలియదా అంటే తెలుసు, అయినా సరే విశ్వాసులకు కానీ సంఘ పెద్దలకు ఏమి కాదు ఇవి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మనలో పాపము లేదని మీరు అనుకొనిన ఎడల, చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగినవాడు. మనము కప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధుకునిగా మనం చేస్తున్నాము, కాబట్టి ఆయన వాక్యము మనలో ఉండదు. బహు జాగ్రత్తగా మనం ఉండాలి. దురభిమాన పాపములలో మనము పడి కొట్టుకుపోకూడదు. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మీకు రెండవ ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. రాజైనటువంటి దావీదు. ఏ దావీదైతే ఈ దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అని ప్రార్థన చేస్తున్నాడో, ఆ దావీదు జీవితంలోనే ఆ దావీదే దురభిమాన పాపములో పడిపోయినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. దేవుని హృదయానుసారుడని చెప్పబడినటువంటి దావీదు కూడా మరి ఒకానొక బలహీన సమయములో he chose to stay home instead of going to battle. అందరూ యుద్ధానికి వెళితే, మరి వసంతకాలమున రాజుల యుద్ధమునకు వెళ్ళు సమయములో ఈయన మిద్దె మీద ఎక్కి
బత్షెబను చూశాడు, స్నానము చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూశాడు, ఆశపడ్డాడు. ఆ స్త్రీని పిలిపించుకుని ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆ స్త్రీ యొక్క భర్తను చంపించేశాడు ఊరియాను. ఒక్క చిన్న తప్పుడు చూపు, ఒక్క చిన్న పొరపాటు రాజాంతఃపురము మీద నుండి, ఆ మిద్దె మీద నుండి తన దృష్టిని తప్పించుకొని ఉంటే ఈ దురభిమాన పాపములలో అతను పడకుండా ఉండేవాడు. ప్రిజంషియస్ సిన్ కానీ పడిపోయాడు. పాపం చేసేసాడు, అన్యాయం చేసేసాడు, నరహత్య చేసేసాడు. చిన్నదే కదా అనుకుంటాం, కానీ ఆ చిన్నది ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే నరహత్య వరకు తీసుకుపోయింది. అందుకే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యాలనీయకము. కొన్నిసార్లు అంటాం, వయసులో కొన్ని రకాల శోధనలు వస్తూ ఉంటాయండి, టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, అందువల్ల ఏదో పాపం చేసేస్తున్నారు. కోరికలను కంట్రోల్ చేసుకోలేక దేవునికి విరుద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి చేసేస్తున్నారని. అందుకోసమే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట చెప్పబడి ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. ఇంకా చదువుదాం. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎంత చిన్న మాటలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బలంగా నిలబడ్డానండి దేవునిలో, నేను నిలబడిపోయాను అనుకునేవాడు తస్మాత్ జాగ్రత్త, పడకుండా జాగ్రత్తగా నువ్వు ఉండాలంటున్నాడు. ఎందుకంటే శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనలు దేవుడు, మనుషులు సహించలేని శోధనలు ఎప్పుడూ కూడా ఇవ్వడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. నీకు శోధన నీ ఎదురుగా ఉంటుంది, దాని నుంచి తప్పించుకునే మార్గము నీ ఎదురుగా ఉంటుంది, జీవము నీ ఎదురుగా ఉంటుంది, మరణము నీ ఎదురుగా ఉంటుంది. దేని నువ్వు ఎంచుకుంటావు అనేది నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. శోధనతో పాటు దేవుడికి తెలియదండి, శోధన వచ్చింది కాబట్టి నేను ఇలా చేసేసానంటాం పాపం. కానీ ఆ శోధనను తప్పించుకున్నటకు మార్గమును కూడా దేవుడు అక్కడ పెట్టాడు. బట్ నీ కన్ను టెంప్టేషన్ మీదకి వెళ్తుంది, కానీ ఆ పక్కనే ఉన్న మార్గం మీదకి వెళ్ళట్లా. కాబట్టి దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. బహు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. మనలో పాపం లేదనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఈ దురభిమాన పాపములకు కారణం ఏంటో తెలుసండి? దురాశ. దురాశే కారణం. ఈ దురాశ మన జీవితంలో మనల్ని దురభిమాన పాపములోనికి నెట్టివేస్తుంది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను చదువుదాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి
మరులు గొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎస్, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, పాపములోనికి ఎలా ఏడవబడుతున్నారంటే వారి యొక్క సొంత దురాశల చేతనే. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. శోధనలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా శోధన. ఇదిగో ఈ లోకము అంతటికి కూడా నేను నిన్ను రాజుగా చేసేస్తాను, ఈ లోకమంతటి మీద కూడా నేను నీకు అధికారం ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను శోధిస్తాడు. ఇదిగో నీ పాదములకు రాయి తగులకుండానట్లు ఆయన దేవదూతల్ని కావలి ఉంచుతానన్నాడు కదా, ఈ కొండ మీద నుంచి దూకేయి అంటాడు. శోధిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధకుడు. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అంటాడు. కానీ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సాక్షాత్తు దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే శోధకుడు శోధిస్తున్నాడో ఆయన ఏం చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి రాళ్లను రొట్టెగా చేసుకుని తినాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంటుందో, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఇలాంటి దురభిమాన పాపములలో పడకుండా ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనును. ఏమయ్యాడు సంసోను? మరణించాడు. దురాశ గర్భము ధరించి పాపమును కన్నప్పుడు ఆ పాపము ద్వారా మరణాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దావీదు చేస్తున్నటువంటి ఆ బహు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. ఎప్పుడైతే ఈ పాపము మనల్ని పరిపాలన చేయకుండా ఏలకుండా ఉంటుందో అప్పుడు మనం ఏమవుతామంటండి? అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము నిందారహితుడిగా ఉన్నాడు, యోబు నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా మనము నిందారహితులుగా ఉండాలంటే దేవుని సహాయం మనకు కావాలి. ఎందుకంటే మనుష్యులం మనం. శరీర సంబంధమును పాపమునకు అమ్మివేయబడినటువంటి శరీరము కలిగినటువంటి శరీర సంబంధులమైనటువంటి మనం ఏమి చేయుచున్నామో మనము ఎరుగము. మనం ఏది చేయకూడదు అనుకుంటామో దాన్నే చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రి దీనికి పరిష్కారం ఏంటండి? ఈ దురభిమాన పాపములో పడకుండా ఉండాలంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఫర్ ప్రెసంప్షియస్ సిన్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప. దీనికి పరిష్కారం దేవుని కృపను మనం కోరుకోవాలంతే. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానమును మీద ఆధారపడకుండా దేవుని బలం మీద మనం ఆధారపడి దేవుని బలాన్ని మనకు దయచేయమని మనం ప్రార్థన చేస్తే, దావీదు అదే చేస్తున్నాడు. కీప్ బ్యాక్ యువర్ సర్వెంట్ మై లార్డ్. వాటిని నన్ను ఏలనీయకము. విక్టరీ ఓవర్ సిన్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. పాపము మీద నీవు అధికారము పొందాలి అనుకుంటే, మరణపు ముళ్ళును విరిచినటువంటి, మరణమా నీ అధికారం ఎక్కడని ప్రశ్నించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారానే మనము దాన్ని పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవగలిగితే, కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకున్నట్లు
జాగ్రత్తగా చూచుకునవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనము జాగ్రత్తగా మనం చూసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఈ దురభిమాన పాపాలని జయించడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటంటే, మొదటిగా మనం మన హృదయాన్ని కాచుకోవాలి. గాడ్ యువర్ హార్ట్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. 4:23 చదువుతామండి. మనము దురభిమాన పాపములో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మన హృదయాన్ని మనము కాచుకోవాలి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. గాడ్ యువర్ హార్ట్. మూర్ఖపు మాటలు నీ నోట రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. నీ పాదమునకు కీడునకు దూరముగా తొలగించుకొనము. కీడుకు దగ్గరగా వెళ్తున్నావేమో, పాపానికి దగ్గరగా వెళ్తున్నావేమో, దురభిమాన పాపంలో పడిపోతున్నావేమో, నీ పాదాలను వెనక్కి తిప్పుకో. కుడికైనను ఎడమ తట్టుకైనను నువ్వు తిరగకుండా దేవుని తట్టు నువ్వు తిరుగు. దేవుని వైపు చూడు. నీ కన్నులు అటు ఇటు చూడకుండా, మరి చూడకుండా వాటిని కాపాడుకో. నీ పెదవుల్ని కాపాడుకో, నీ మాటల్ని కాపాడుకో, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో. అప్పుడు ఈ దురభిమాన పాపంలో నువ్వు పడకుండా ఉంటావు. రెండవ మార్గం ఏంటంటే, దేవుని వాక్యంలో కొనసాగు. నువ్వు 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, 119వ కీర్తన 11వ వచనం. ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపం చేయకుండా ఉండాలంటే ఎలాగండి? నేను పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఎలాగా? బైబిల్ మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. పాపంలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. దావీదు చెప్తున్న, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపేసుకుంటే పాపం తట్టు నువ్వు తిరగవు. యూ విల్ స్టే ఇన్ గాడ్స్ వర్డ్ ఓన్లీ. ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్. నేను పాపంలో పడకుండానట్లు నీ ఎదుట నా హృదయంలో నేను నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మొదటిది, నీ హృదయాన్ని కాచుకో, నీ నోటిని కాచుకో, నీ పాదములను నువ్వు కాచుకో. రెండవది, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని, నీ గుండెల నిండా దేవుని వాక్యంతో నువ్వు నింపేసుకో. మూడవది, మనం ఏం చేయాలంటే ఆత్మలో నడుస్తూ ఉండాలి. ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. అప్పుడు మనం పాపం చెయ్యం. ఎందుకంటే శరీరమునకు ఆత్మకు రెండిటికి పడదు విరోధం. దేవుని ఆత్మ కలిగిన వారు శరీరేచ్ఛలు చెయ్యరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎందుకంటే ఆత్మకు శరీరమునకు విరోధమైనది. చదువుదాం మాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చెయ్య నిశ్చయితురో వాటిని చెయ్యకుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ పూర్ణులుగా, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారిగా ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. దురభిమాన పాపంలో, అది ధనాపేక్ష కావచ్చు, లేదా పరస్త్రీ వ్యామోహం కావచ్చు,
దేవునికి ఇష్టం లేని మరి ఏ ఇతర పనులైనా కావచ్చు, ఆ శరీరేచ్ఛలలో దురాశ గర్భమును ధరించి పాపమును కనును, ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ దురభిమాన పాపములో మనము పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది, ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఆత్మ చేయాలనుకున్న దాన్ని శరీరం చేయాలనుకోదు, శరీరం చేయాలనుకుంటున్న దాన్ని ఆత్మ చేయాలనుకోదు. ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు అనగా చూడండి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా నిన్ను దురభిమాన పాపములోనికి నెట్టివేస్తాయి. కాబట్టి ఈ శరీరేచ్ఛలలో నువ్వు పడి కొట్టుకుని పోకుండా ఉండాలంటే దేవుని సహాయం నీకు కావాలి. కాబట్టి నువ్వు ఆత్మలో నడిచేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. పాపాన్ని మీలో ఏలనివ్వకండి. మాలో పాపమే లేదని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకోకుండా, తెలిసి పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తము లేదు గనుక మనము ఈ దురభిమాన పాపములో పడకుండా నీ సేవకును ఆపుమని దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ రాత్రి మనం కూడా చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటామో, ఇప్పుడు దావీదు అంటున్నాడు, దెన్ ఐ షాల్ బి అప్రైట్, నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నేను నిందారహితుడిగా ఉంటాను. ఈ రాత్రి నీ విశ్వాస జీవితంలో నిందారహితుడిగా ఉండాలనుకుంటున్నావా? నిష్కల్మషుడిగా ఉండాలనుకుంటున్నావా? ఏ మచ్చ, ముడత, డాగు, కళంకము మరి అట్టిది ఏదైనా కూడా లేకుండా మరి స్వచ్ఛమైనటువంటి పాలవలే నీ విశ్వాస జీవితాన్ని దేవునికి ఇంపైన సువాసనగా, ఇంపైన బలి అర్పణగా నీ జీవితాన్ని నువ్వు దేవునికి అర్పించాలనుకుంటే దురభిమాన పాపములలో మనము పడిపోకుండానట్లు దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. అలా మనం కాపాడుకోగలిగితే, దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే అవర్ లైఫ్ విల్ బికమ్స్ క్లీన్. మన జీవితాల్లో ఎటువంటి పాపం ఉండదు. అవర్ టెస్ట్ మనీ బికమ్స్ పవర్ఫుల్. మన సాక్ష్యము బలోపేతమవుతుంది. బలమైన సాక్ష్యము గల వారిగా మనము మన సాక్షి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ బికమ్స్ డీపర్. దేవునితో మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యము, సంబంధము అది మరింత బలోపేతమవుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా కీర్తనలు 19వ కీర్తన 13వ వచనము ఈరోజు మనకి ఏమి బోధిస్తోంది అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యము. డు నాట్ ఓన్లీ ప్రే ఫర్ ఫర్గివ్నెస్ బట్ ప్రే ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్. పాపములకు క్షమాపణ మాత్రమే కోరుకుంటూ ప్రార్థన చేసేవారుగా కాకుండా అసలు ఆ పాపములోనే పడకుండా చేయమని దేవునికి మనం ప్రార్థన చేస్తే, లెట్ అవర్ ప్రేయర్ బి, లార్డ్ కీప్ మీ ఫ్రమ్ ప్రెజంషియస్ సిన్స్. దేవా కీప్ మీ అవే ఫ్రమ్ ప్రెజంషియస్ సిన్స్. దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడమని, నన్ను రక్షించమని మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన రహస్య పాపముల నుండి, అహంకారంతో, దురభిమానంతో మనం చేసేటటువంటి పాపముల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం గడపడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. పాపము మనపై అధికారము చేయనివ్వకుండా, పరిపాలన చేయనివ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకంటే మనందరి పాపములకు ఆయన వెల చెల్లించాడు. సిలువలో మనందరి పాపముల యొక్క ఆ పత్రమును ఆ సిలువలో మేకుతో దిగగొట్టి దాని మీద ఉన్న పాపములన్నిటినీ కూడా తుడిచివేసి తన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కొని వెల చెల్లించి విలువ పెట్టి కొనబడిన వారిగా దేవుడు మనల్ని మార్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడుగుతుంది. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఈ శ్రమ దినాలలో ఈ మాటలు వింటున్నటువంటి మనము దావీదు చేసినటువంటి ప్రార్థన, దురభిమాన పాపంలో పడకుండా దేవా నీ సేవకుని ఆపుము అని మనం ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్యము కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు.
స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తవే దేవా, సమాధానకర్త దేవా, నిత్య నివాసంగా దేవా మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగునని దేవా. అయ్యా ఇదిగో తండ్రి, సాయంకాల సమయం అందు దేవా నీ సర్వోన్నతమైన స్థలంలో దేవా, నీ శ్రేష్ఠ స్థలంలో దేవా మేము ప్రవేశించి దేవా నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మీయ స్వరానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ స్వరానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో దేవా నీ విలువైన మాటల ద్వారా దేవా మీ సేవకులమైన మొక్క హెచ్చరిక చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ అతి గంభీరము అతి దేవా ఇదిగో ఆలోచనలతో దేవా మమ్మల్ని నింపుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అవునయ్యా, మేము పాపంలో పడిపోకుండా దేవా, దురాత్మాన పాపంలో పడిపోకుండా దేవా నీ సేవకుని ఆపడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవాని వాటిని ఏలనీయకుండా దేవా పిల్లలమైన మమ్మల్ని దేవా ఎంత గొప్పగా దేవా నువ్వు మాతో మాట్లాడి విలువైన మాటలు కొందాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రతి బిడ్డను దేవా నీ కొరకు యాజకులుగా, రాజులుగా దేవా, అధికారులుగా దేవా, సేవకులుగా దేవా పిలుచుకున్నవాడా ఇదిగో తండ్రి, ఆ పాపంలో పడిపోకుండా వారిని హెచ్చరిక చేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవై దేవాది దేవుడివై దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు సమీపంగా ఉండి దేవా మాతో మాట్లాడే విలువైన మాటలకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మేము శరీర సంబంధమై ఉంటున్నప్పుడు దేవా ఏది మంచో ఏది చెడో దేవా మేము ఎరుగక దేవా అయ్యా ఇదిగో చేస్తున్న ప్రతి కార్యము దేవా దుష్కార్యముగా మారుతుందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయం కొరకు మేము అడుగుచున్నామయ్యా. దావీదు అడిగినట్లు దేవా అయ్యా నీ సన్నిధిలో మేము అడుగుచున్నామయ్యా. మేము దురాభిమాన పాపంలో పడిపోకుండా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఆపమని అడుగుతున్నానయ్యా. అయ్యా అపనమ్మకంలో పడిపోకుండా దేవా నీ సహాయం మాకు దాయిచ్చేయమడుచున్నాను. పాపము చేయకుండా దేవా మా చుట్టూ నీ రక్త కంచి వేయమడుచున్నాను, నీ రక్షణ కంచి వేసి వచ్చి అయ్యా ఇదిగో తండ్రి నీ విలువైన అమూల్యమైన విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో పాపము చేయు ప్రతి వాడు దేవా అయ్యా ఇదిగో దేవునికి వ్యతిరేకుడు అంటున్నావయ్యా, విరోధంగా ఉంటున్నాడు అంటున్నావయ్యా. అయ్యా వాళ్ళు దేవా అబద్ధికుడుగా చేస్తున్నాను అంటున్నావయ్యా. అంతేకాకుండా వాళ్ళు వాక్యం ఉండదు అంటున్నావయ్యా. అటువంటిది మాకు వద్దయ్యా. ఎల్లప్పుడూ నీ వాక్యముతో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదు వలే దేవా మేము పాపము చేయకుండానట్లు దేవా మా హృదయాలలో దేవా నీ వాక్యముతో కట్టబడొచ్చున్నానయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని నింపబడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పడిపోకుండా దేవా అయ్యా ఈ లోకంలో పడిపోకుండా దేవా నీ కృపతో మమ్మల్ని బలపరచబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మా ముందు జీవాన్ని, మరణాన్ని దేవా, శ్రమను, దానికి కావలసిన దేవా ఇదిగో తండ్రి దేవా దాని యొక్క ఉపయోగాన్ని కూడా తెలియజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దాని యొక్క యుక్తి మార్గాన్ని కూడా తెలియజేస్తున్నవాడా ఇదిగో తండ్రి మేము ఎటు వెళ్ళాలో దేవా, జీవం వైపు వెళ్ళాలా, మరణం వైపు వెళ్ళాలా, పాపం వైపు వెళ్ళాలా దేవా అయ్యా ఇదిగో తెలుసుకునే జ్ఞానం మాకు దాయిచ్చేయబడొచ్చున్నా. నీ దైవికమైన జ్ఞానంతో దేవా మమ్మల్ని నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా, నీ జ్ఞానం మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి బుద్ధి పూర్వకంగా దేవా సత్యమును ఎరిగిన తర్వాత, నిన్ను ఎరిగిన తర్వాత, నిన్ను క్రీస్తుగా మేము అంగీకరించిన తర్వాత దేవా మేము బుద్ధి పూర్వకంగా పాపము చేస్తే దేవా దానికి మరి ఒక బలి లేదంటున్నావయ్యా. అవునయ్యా, ఒకసారి వచ్చి దేవా మా కొరకు దేవా నీ శరీరాన్ని మా కొరకు నలగగొట్టుకొని దేవా సిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవా అయ్యా, వదకు తేబడిన గొర్రె పిల్లవలే మా కొరకు బలి అయిన దేవా ఇదిగో నీ పాపములు దేవా మా పాపములన్నీ దేవా నీ పరిశుద్ధ రక్తంలో కడుగుకున్న తర్వాత దేవా మేము మళ్ళీ పాపం చేస్తే దేవా మరి యొక్క బలి లేదంటున్నావయ్యా. మా కొరకు ప్రాణం అర్పించే వాళ్ళు ఎవరు లేరు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మా కొరకు దేవా తీర్పు దినాన దేవా ఇదిగో తండ్రి ఆరని అగ్ని వేచి ఉంటుందంటావయ్యా. అటువంటి భయంకరమైన ప్రదేశానికి దేవా మేము వెళ్ళకుండా దేవా అయ్యా ఇదిగో పాప
పాపము మమ్మల్ని ఏలనీయకుండా దేవా అయ్యా నీ కృపలో దయలో దేవా బుద్ధిపూర్వకంగా అయినా సరే దేవా తెలిసి అయినా సరే దేవా తెలియకపోయినా సరే పాపము చేయకుండా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపడవచ్చున్నానయ్యా అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని గైడ్ చేయబడవచ్చున్నానయ్యా అయ్యా మమ్మల్ని దేవా శరీరేచ్ఛలు ఏలనీయకుండా దేవా ఆత్మ సంబంధులుగా ఉండడానికి కృప చూపించండి అయ్యా మమ్మల్ని శరీర సంబంధులుగా కాకుండా దేవా అయ్యా ఇదిగో దైవిక సంబంధులుగా దేవా పరలోక రాజ్యపు వారసులుగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా అయ్యా నీ కృప చెప్పున దేవా అయ్యా నీ బలము చెప్పున దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో సంసోను మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా అవునయ్యా నువ్వు ఇచ్చిన బలాన్ని దేవా నువ్వు ఇచ్చిన శక్తిని దేవా అయ్యా ఇదిగో చెయ్యకూడని దానిని దేవా చేయడం వల్ల దేవా ఎడబాస అయ్యా అయ్యా యెహోవా తనని ఎడబాసనని అంటున్నావయ్యా అటువంటి కృప దేవా ఇదిగో తండ్రి అటువంటి దేవా శ్రమ మాకు వద్దయ్యా ఎల్లప్పుడూ దేవా నీవు మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా మా చెయ్యి విడిచిపెట్టవద్దడుచున్నానయ్యా అయ్యా ఇదిగో మేము తెలియని పాపాలు మా రహస్య పాపములు దేవా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా మమ్మల్ని క్షమించబడవచ్చున్నానయ్యా అయ్యా మా అపరాధములను దేవా అయ్యా ఇదిగో తండ్రి క్షమించబడవచ్చున్నాను మా తప్పులను క్షమించబడవచ్చున్నాను మా పాపములను క్షమించబడవచ్చున్నానయ్యా అయ్యా ఇగో క్షమించువాడు నీవు ఒక్కడవే తప్ప వేరే ఎవరు లేరయ్యా దయగలవాడా ఇదిగో తండ్రి దయతో దేవా మమ్మల్ని దేవా ఆత్మీయంగా బలపరచబడవచ్చున్నాను బలవంతుడానికి కొందాలు చెల్లిస్తూ దేవా నీ కృపతో మమ్మల్ని వర్ధిలింపజేసి దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశించండి వారిలో ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి దేవా నీ రాజ్యానికి వారసులుగా చేయబడొచ్చున్నాను అయ్యా ఇదిగో మేము చేసిన ప్రతి దోషాలని పాపాలని అతిక్రమములు దేవా నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నామయ్యా అయ్యా ఇదిగో మమ్మల్ని క్షమించి దేవా నీ దయగల ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను దురాత్మాన పాపంలో పడకుండా దేవా అయ్యా మమ్మల్ని ఏలనీయకుండా దేవా అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దయచేయమడవచ్చు దేవా నీ కృప చెప్పును మమ్మల్ని బలపరిచి యథార్థముగా దేవా నడిచే కృపను మాకు నాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు మహేష్ ఆరోగ్యమునకు ఆశీష్ ఆరోగ్య యొక్క ఎగ్జామ్స్కు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.